తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అనే నానుడి మనకు ఖచ్చితంగా అచ్చొచ్చినట్లు మన ఆంధ్ర ప్రజలకు సరిపోతుందనమాట. మన పండగలు ఏదైతే పండుగలు ఉన్నాయో అన్ని పండుగల్లోనూ ఆల్మోస్ట్ ఈ గారెలు లేకోకుండా మనకు పండగ అనేది అయిపోదనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనకు ఈ గారెలు అనేటివి చాలా యమ్మీగా వస్తాయి. పైన క్రంచీగా లోపల స్మూత్గా చాలా అంటే చాలా యమ్మీగా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనము ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఆల్రెడీ 6 గంటల నుంచి 7 గంటలు నానబెట్టుకున్నటువంటి ఈ మినప్పప్పుని మనం మిక్సీ జార్లోనే వేసేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏంటంటే పాతకాలంలో లాగా రుబ్బు రోల్లో రుబ్బుకుంటూ లేదంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మిక్సీలోనే కూడా మనము చాలా యమ్మీగా గారెలను తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే అనమాట. ఈ కాలంలో రుబ్బు రోళ్ళు, గ్రైండర్స్ ఇవన్నీ ఎవరు వాడట్లేదు. అండ్ లాంగ్ ప్రాసెస్ కూడా అనమాట. మనం దోశ అయితే ఎంత సింపుల్గా మిక్సీ జార్లో పట్టేస్తామో అంతే సింపుల్గా మనము ఈ మినపప్పును కూడా వేసేసుకొని మిక్సీ జార్లోనే మనం గారెల్ని వేసేసుకోవచ్చు అనమాట. ఈ మినపప్పు మిక్సీ పట్టేసేసి తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేసుకుంటే మన చేత్తోనే అంత ప్లఫీగా వడ లేదంటే ఈ గారెనే వస్తుందన్నమాట. మా సైడ్ అయితే గారెల్ని ఇక్కడ చేసేటువంటి గారెల్ని కర్ణాటక రాయలసీమల్లో వడ అంటారు. రకరకాల వడలు అంటారు. ఇక్కడైతే వచ్చేసి మినపప్పు గారెల్ని మా సైడు మాకు ఉద్దిన వడ, కర్ణాటకలో, రాయలసీమలో అయితే ఉద్ది వడ అంటారు అనమాట. ఇది చాలా యమ్మీగా చాలా ఫేమస్ కూడాను అనమాట. సో ఈ విధంగా మీరు వాటర్ని చేతికి అంటించుకొనేసేసి కొద్ది కొద్దిగా ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ఫస్ట్ ఈ బౌల్లోనే ఆయిల్లోకి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. నీళ్ళు అనేది చేతికి అంటించుకోలేదంటే మీకు చేతికి గారెపిండి అనేది మీకు చేతికి అంటుకుపోతుంది. సరిగ్గా వడ లేదంటే గారె అనేది ప్రాపర్ షేప్ అనేది రాదనమాట. సో ఆల్రెడీ హై ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది కదా, తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసేసి 1 మినిట్ తర్వాత ఒక్కొక్క గారెని కూడా మంచి షేప్లో కరెక్ట్గా వచ్చేలాగా ఆ విధంగా హోల్ పెట్టుకుంటూ వీడియోలో చూపించినట్టుగా వేసుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్ రెసిపీ తయారైపోతుంది అనమాట. ఈ గారెలు అనేటివి ఎంత ఫేమస్ అంటే మన రాయలసీమ, ఆంధ్ర ఏ స్టేట్లో చూసుకున్నా కూడా మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఇడ్లీ వడ లేదంటే ఇడ్లీ గారె అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. సాంబార్లోకి, చట్నీలోకి కూడా అద్దరిపోయే టేస్ట్ వస్తుందన్నమాట ఈ ఉద్ది వడ లేదంటే ఈ మినప గారెలు అనమాట. సో ఈ మినప గారెలు అనేటివి ఎంత సింపుల్లో లాంగ్ ప్రాసెస్ కాకోకుండా మనం మిక్సీలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి, కొద్దిగా పేషెన్స్గా చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఒక్కొక్క వడని లేదంటే ఒక్కొక్క గారెని బాగా చూసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మరీ తెల్లగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా కూడా మనకు అంత బాగోదు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసేసి రెడ్డిష్గా మారేంత వరకు పెట్టుకున్నారంటే క్రంచీగా బయట బాగా స్మూత్గా లోపల ఉంటుందన్నమాట మనకు. ఈ గారెలు అనేటివి మనము చట్నీ, సాంబార్లతో పాటుగా నాన్ వెజ్ చికెన్, మటన్లో కూడా తినేయచ్చు అనమాట. మీ సైడ్ నాన్ వెజ్లో తింటారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే గారె చికెన్ అనేది లేదంటే వడ చికెన్ అనేది కూడా చాలా ఫేమస్. ఈ గారెల్ని, వడల్ని మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.